వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉదయభాను చిప్ అరెస్టుపై బీజేపీ ఆగ్రహం. రాహుల్ గాంధీపై గౌరవ్ భాటియా తీవ్ర ఆరోపణలు. కల్తీ నెయ్యి వ్యవహారం దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి గిరిజన గూడానికి రోడ్డు అనుసంధానం. శాసనసభలో ప్రభుత్వ హామీ. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సినీ నటి రవీనా టాండన్ దర్శనం. గత ప్రభుత్వం పనులకు రంగులు వేసి క్రెడిట్ తీసుకోవద్దు. మాజీ మంత్రి హరీష్ రావు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ ఉదయభాను చిప్ అరెస్టుపై బీజేపీ నాయకుడు గౌరవ్ భాటియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఏ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో షర్ట్లెస్ నిరసన నిర్వహించినందుకు ఉదయభాను చిప్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఆయనను 7 రోజుల రిమాండ్కు కోరగా కోర్టు 4 రోజుల పోలీస్ కస్టడీకి పంపినట్టు చెప్పారు. ఈ వ్యవహారం వెనుక రాహుల్ గాంధీ కుట్ర ఉందని గౌరవ్ భాటియా ఆరోపించారు. దేశాన్ని అవమానపరిచే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని సరిగ్గా చదవలేదని, భారత ప్రతిపక్ష నేత దేశానికి బలహీనమైన కడియం అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రతి భారత పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తారని, అదే దేశాన్ని ఏకం చేసే దారమని గౌరవ్ భాటియా పేర్కొన్నారు. ये जो नकली राहुल गांधी की दुकान है, मोहब्बत की दुकान, इसमें केवल नंगई और बेशर्मी का सामान। आज की बड़ी खबर, अभी जब प्रेस वार्ता के लिए आ रहा था उससे कुछ क्षण पहले आई। उदय भान कांग्रेस पार्टी का जो यूथ विंग है उसका अध्यक्ष राहुल गांधी के इशारे पे एआई समिट के दौरान जब पूरे विश्व की नजर भारत पे है, भारत का डंका पूरे विश्व पटल पर है, तब अपनी टी शर्ट उतरवाना, नंगे हो जाना, जिससे कि भारत की छवि धूमिल हो, ये कर रहे थे। बताया जाता है इनकी गिरफ्तारी हुई और दिल्ली पुलिस ने 7 दिन की पुलिस रिमांड मांगी थी न्यायालय से। अभी अभी न्यायालय का आदेश आया है। सारे तथ्यों को देखते हुए संविधान में अभिव्यक्ति की आजादी, विरोध प्रदर्शन करने का अधिकार, इसको ध्यान में रखते हुए 4 दिन की पुलिस कस्टडी स्वीकार कर ली है। आप भारत को नंगा करना चाहते थे राहुल गांधी जी, आज आप खुद राजनीतिक तौर पे पूरी तरह से नंगे हो चुके हैं। आप संविधान को दिखाते थे, कभी संविधान पढ़ते, कभी जानते उसकी मूल भावना क्या है, कभी समझते अभिव्यक्ति की आजादी और विरोध, इसकी भी एक मर्यादा और सीमा होती है। వైకాపా హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డు వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహాపాపం పేరిట వైకాపా హయాంలో లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. రాజకీయ వివాదం ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. సిబిఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిబిఐ రిపోర్ట్ పంపించింది. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించాం. లడ్డు వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారు. 2019-24 మధ్య 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారు. 231.51 కోట్ల అక్రమాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారు. ఒక పద్ధతి ప్రకారం లాలూచి పడిన లూటీ అని స్పష్టంగా తేలింది.
కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా రిపోర్టును తొక్కిపెట్టారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని నేను సొంతంగా ఏమీ చెప్పలేదు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టునే చెప్పా. ఆ భగవంతుడే నాతో చెప్పించాడని చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది. దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి. అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాను. నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజింగ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలన్నారు. జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది. అది నెయ్యే కాదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇది దర్శనానికి సంబంధించిన విషయం. సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి. టీటీడీ పాత బోర్డును జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు అంటే ఆయనకు భాగం ఉన్నట్టే కదా అని పవన్ అన్నారు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి, పామాయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష? మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది.
ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీని ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పడిచారు. అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది అధ్యక్ష. వీరు నెయ్యి సరఫరా ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. ఏపీ రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక గ్రామాలకు రోడ్లు నిర్మించినట్లు తెలిపింది. జనసేన సభ్యుడు కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. కొరియా గ్రామాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త ఆలోచనలు, వాటితో పాటు గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట అనేది ప్రత్యేకంగా ఆయన చేపట్టారు అధ్యక్ష. వాటికి అనేక కోణాల నుంచి ఆలోచించి అంతిమంగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మన గిరిజనులు జాతి సంపదగా మనం భావించుకుని వారికి ప్రత్యేకంగా మనం అందించాల్సిన సౌకర్యాల గురించి ఫోకస్ చేస్తూ ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు గౌరవ సభ్యులు రామకృష్ణ గారు అడిగిన దానికి ప్రధాన్ మంత్రి జన్మన్ MGNREGS అదేవిధంగా PRR ట్రైబల్ సబ్ ప్లాన్ గ్రాంట్ల కింద మంజూరు చేసిన పనులను అడవి తల్లి బాట కార్యక్రమం కింద చేపడుతున్నారు అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ నిర్మించబోయే రోడ్ల మంజూరు వారీగా వివరాలు ఈ విధంగా నేను ఇప్పుడు చదువుతాను అధ్యక్ష. PM జన్మన్ కింద టోటల్ నంబర్ ఆఫ్ రోడ్స్ 303, అందులో బ్రిడ్జెస్ వంతెనలు 33, ట్రైబల్ హ్యాబిటేషన్స్ 341, దాని లెంత్ 865.96 కిలోమీటర్ల అధ్యక్ష. దానికి శాంక్షన్ చేసిన అమౌంట్ 914,44,00,000. అదేవిధంగా మహాత్మా గాంధీ NREGS పథకం కింద 81 రోడ్లు, వాటికి దాదాపు 106 ట్రైబల్ హ్యాబిటేషన్స్ కవర్ చేసుకునే విధంగా 156 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్లకి 111 కోట్ల రూపాయల 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. PRR ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 9 రోడ్లు, 19 హ్యాబిటేషన్స్ కవర్ అవుతాయి అధ్యక్ష. దీని లెంత్ సుమారు 48.85 కిలోమీటర్లు. దీనికి శాంక్షన్ అయిన అమౌంట్ 49,73,00,000 అధ్యక్ష. మహాత్మా గాంధీ NREGS కింద ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అడవి తల్లి బాట అనే కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆ ప్రాంతాల్లో ఎనలేని అభివృద్ధి తీసుకొచ్చి ప్రస్తుతానికి ఒక లక్ష్యంగా తీసుకుని 466 హ్యాబిటేషన్స్ కోసం 1,077 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరై అక్కడ పనులు జరిగే విధంగా మన ప్రభుత్వం ప్రతిపాదించింది అధ్యక్ష.
వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రికి కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగించడంలో విఫలమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, మంత్రులు ఎవరికి వచ్చినట్టు వారు డేటన్లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చిండు రేవంత్ రెడ్డి, ఒక్కసారన్నా ఎంజీఎం విజిట్ చేసినవా? 2.5 ఏళ్లలో ఆరోగ్య మంత్రి ఎప్పుడన్నా ఎంజీఎం ఆసుపత్రులు అడుగు పెట్టిండా? పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసింది. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసినాం. ఇప్పుడు ఏమైంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏడాది అద్దం కింద ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయట. ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని థియేటర్ను మూసేసింది. ఏడాది అద్దమై గుండె శస్త్రచికిత్సలు వరంగల్లో ఆగిపోయినాయి. పేషెంట్లను హైదరాబాద్ పోండి అంటున్నారు, నిమ్స్కు పోండి అంటున్నారు. సగం మంది జనగామ ఆలేరు దాటే వరకే, భువనగిరి వరకే ప్రాణాలు పోతున్నాయి. అంబులెన్సులు వరంగల్కు వాపసు వస్తున్నాయి. ఇదా మీ ఉద్దారకం? మేము కట్టింది నడిపించే తెలివి కూడా లేదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసి కేత్ ల్యాబ్ను పెట్టి అన్ని రకాలుగా మీకు అప్పజెప్పిపోతే గా ఏసీ పైపుల నీళ్లు లీక్ అయితే మరమ్మతు చేసే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏసీ పైపుల నీళ్లు లీక్ అవుతున్నాయని ఆపరేషన్ థియేటర్లు మూతబెట్టారా? క్యాత్ ల్యాబ్ను మూసేస్తారా? గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిలిపివేస్తారా? ఇదేం నిర్వాహకం అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీపాల బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాల్ కృష్ణ, మార్కాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం కోసమని మేమందరూ కూడా రావటం జరిగింది. జరిగినటువంటి సంఘటన తరువాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే, ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు, లేకపోతే ఎవరో చనిపోయారని, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న, వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకి జరిగినటువంటి సంఘటనలు నేను కొన్ని మీ నోటీసులు తీసుకొస్తా. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. జూన్లో ఆన్ ది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళ గర్ల్స్ కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెచ్చుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హాస్టల్స్ లో వాటర్ కంటామినేషన్ ఏంటి, హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి, గత 5 ఏళ్లు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. అనంతపురం జిల్లా కోర్టుకు 3వ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తుల పేర్లపై 2 సార్లు కోర్టుకు బాంబు బెదిరింపు జీమెయిల్స్ వచ్చాయి. ఇవాళ మరోమారు రమేజా, హుస్సేన్
పేరుపై మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. బాంబు స్క్వాడ్ రెండో పట్టణ పోలీసులు కలిసి ఆయా పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఇవాళ 11:05 బాంబు పేలుతుందని, మధ్యాహ్నం ఇస్లామిక్ ప్రార్థనకు భంగం కలుగుతుందని, 15 RVX బాంబులను అమర్చబడినట్లు మెయిల్ ద్వారా పంపిన లేఖలో పేర్కొన్నారు. బాంబు బెదిరింపు మెయిల్స్ వ్యవహారంపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు జిల్లా కోర్టుకు బెదిరింపు మెయిల్స్ వచ్చినా పోలీసులు మెయిల్స్ పంపిన వారిని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అజ్ఞాత వ్యక్తులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి సింగో శబా సింగో బేటా వెరీ గుడ్ శబా సింగో 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 వెరీ గుడ్ సింగో ఫిష్ సింగో రజియాను హుసేన్ @ ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్టల్లోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంతమంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేస్తుందని, 15 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల వాళ్లు పేదలకు పట్టాలు ఇచ్చారని, వాళ్లకు నివాసం ఉండటానికి హక్కు కూడా ఉందని, హైకోర్టు కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చిందని, పేదలను ఇబ్బంది పెట్టదని స్టే ఇచ్చి వాళ్లకు నీళ్లు, కరెంటు, స్కూల్ కూడా ఇవ్వండి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ, ఇన్ని ఆదేశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎందుకు పేదల కూలుస్తున్నారో అర్థం కావడం లేదని అడ్వకేట్ సుగుణారావు అన్నారు. అక్కడ ఆఫ్ చేసిండు బండి వస్తుంది మాదే బండి ఇప్పుడు మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ భారతించారుగా అందుకోసం బండిలో ఎంత కదా మధ్యలో పెట్టకు వెలుగుమట్ల గ్రామంలో సుమారు 2000 మంది ప్రజల గుడిసెల్ని ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన నమ్ముకున్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం గుడిసెల్ని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా కూల్చేస్తున్నారు. వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూమి ఉంది. సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని ఆ పట్టాలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా హైకోర్టు వారు పట్టాలు ఇచ్చారు. భూదాన బోర్డు వాళ్ళు
వాళ్ళకి అనేక మంది వాళ్ళ నివాసం ఉండడానికి హక్కు ఉందని చెప్పి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత అనేక మంది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు వారు కూడా, గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. అంతేకాదు హైకోర్టులో వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, వాళ్ళ చీకట్లో మగ్గొద్దు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్ ఏర్పాటు చేయండి, కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లోయర్ కోర్టు ఖమ్మం కోర్టు వారు కూడా వాళ్ళని గుడిసెలు తీసేయడం కోసం, ఇంటి తీసేయడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఇంటి తీసేయవద్దని చెప్పి ఇక్కడ లోకల్ కోర్టు వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని, ఆ గుడిసెలు కానీ ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లుండగా అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా లోయర్ కోర్టు ఖమ్మం కోర్టు గౌరవ పీడీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని సినీ నటి రవీనా టాండన్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.